హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఉదయం పొలం దగ్గరకు వెళ్తానని చెప్తాను కదా, మార్నింగే వెళ్ళి పాలపిండి కోసం అని చెప్పినాం కదా, అలా వెళ్తున్నాను. మీకు ఒకసారి మా మడి చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నాకు అదే సహాయం చేసినట్టు అవుతుంది. చూడండి, మొత్తం మడి పడిపోయింది. రైతులకి వర్షం ఎక్కువ పడినా కష్టమే, తక్కువ పడినా కష్టమే. అవునా కదా ఫ్రెండ్స్? మీరే చెప్పండి. చూడండి, అసలు వర్షం వస్తుంది అనుకోలేదు. బాగా ఫుల్గా మాకు 3-4 డేస్ వర్షం పడింది. ఈ వర్షంలో మొత్తం పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫుల్గా పడిందండి వర్షం మాకు. చూడండి, మొత్తం ప్రతి ఒక్క కై చిల్లా వల్ల అయిపోయింది. వడ్లు కూడా రాలిపోయి ఉంటాయి యాక్చువల్లీ, ఎందుకంటే గాలి వాన పడింది కదా, వడ్లు కూడా రాలి ఉంటాయి చాలా వరకు. అక్కడక్కడ తేమ ఎక్కువ ఉన్న చోట కూడా మడి కుళ్ళిపోయిండదండి, మెత్తగా అయిపోయి బూజు పట్టేస్తుండదండి. ప్లీజ్ దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ వరకు చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్కదానికి రేట్లు పెంచుతుంది, కానీ మా రైతులకి మాత్రం గిట్టుబాటు ధర అంటూ ఏమీ ఇవ్వటం లేదండి. ఇంత కష్టపడి చేసినా అలానే ఉంది. మూట ఒక బస్తా 1400 ఏమో పోతుందంటండి. వానలో ఎండలో గాలిలో కష్టపడి చేసి గిట్టుబాటు ధర లేకుండా రైతు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్లీజ్ దయచేసి మీరు ఎలా సహాయం చేస్తారంటే, ప్లీజ్ ఒక లైక్ చేసి నాకు సహాయం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క కై పడిపోయింది. ప్లీజ్ దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. రైతుల కష్టాలు చూడండి. ప్లీజ్ రైతుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి, అంతే. సారీ, ఏమనుకోకండి. మా అబ్బాయి వీడియో తీస్తున్నది, మా అబ్బాయి కొంచెం కదిలిస్తున్నాడు, ఏమనుకోకండి. ఓకేనా? పొలం దగ్గరికి పోతాను నేను ప్రతిరోజు. ఉదయం పొలం దగ్గరికి వెళ్ళి పాలపిండికి వస్తానని చెప్పాను కదా, అలా నేను పొలం దగ్గరికి వెళ్తూ ఎర్లీ మార్నింగే 6కి నేను ఈ వీడియో తీసాను మీకు చూపిద్దామనేసి. ప్లీజ్ దయచేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆ పక్క కూడా కొయ్యాలన్నారు ఈరోజు మా హస్బెండ్, అందుకే ఆ పక్క వెళ్ళి చూసేసి వద్దాం ఎలా ఉందో ఆ పక్క అనేసి పోతున్నాను. అంతా కూడా పడిపోయింది, కానీ కోసేకి తేమ ఉందా లేదా అని చూసేకి వెళ్తున్నాను. తేమ అయితే ఉంది, కానీ తప్పదు, మళ్ళీ వర్షాలు పడేట్టుగా ఉంది, వర్షం వచ్చేట్టుగా ఉందని చెప్తున్నారు. కాబట్టి కోసే వాళ్ళని ఈరోజు ఎలాగైనా కోసే వస్తాం. అందుకే ఎర్లీ మార్నింగే ఉదయం వీడియో చేస్తున్నా. ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మొత్తం పడిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. జై జవాన్, జై కిసాన్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్.